హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అరకులో కొత్త ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ ఫ్లైఓవర్ చోటుకి వెళ్ళబోతున్నాం అనమాట. ఆ ఫ్లైఓవర్ ఎలా ఉంటుందంటే ఓ రేంజ్లో ఉంటుంది. అండ్ ఆ ఫ్లైఓవర్ చాలా పెద్దది. అండ్ ఆ ఫ్లైఓవర్ కట్టే 2 రీజన్స్ ఉన్నాయి. ఆ 2 రీజన్స్ ఏంటో ఆ ఫ్లైఓవర్ చూస్తూ తెలుసుకుందాం. లెట్స్ గో టు రైట్ వ్యూ. చలో ఫ్రెండ్స్, ఈ ఫ్లైఓవర్ మీకు ఆల్రెడీ చెప్పా కదా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే మన నేషనల్ హైవే 516 ఉంది కదా, ఆ వేలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా అరకు విలేజ్ దగ్గరలో ఈ ఫ్లైఓవర్ అయితే ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ టోటల్గా కంప్లీట్ అయితే ఇక్కడ నుంచి వ్యూస్ కానీ ఇంకా ఫోటోషూట్స్ కానీ చాలా బాగుంటుంది. ఈ ఫ్లైఓవర్ కట్టడానికి 2 మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి మనకి రైల్వే ట్రాక్ని క్రాస్ చేయడానికి, 2 బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి. యాక్చువల్గా ఇది ఫ్లైఓవర్ అయితే కాదు, బ్రిడ్జ్. ఎందుకంటే ఫ్లైఓవర్కి బ్రిడ్జ్కి డిఫరెన్స్ ఏంటంటే, బ్రిడ్జ్ అంటే 2 నాన్ ట్రేసబుల్ పాయింట్స్ని కలిపేది. అంటే లైక్ రివర్ వెళ్తుంది అనుకోండి, ఆ రివర్లోంచి మనం వెళ్ళాం కదా, పడవెక్కి వెళ్ళాలి. సో మన వెహికల్ వెళ్ళాలంటే మనకి ఏదైనా ఒక వే కావాలి వెళ్ళటానికి. సో ఆ వేనే బ్రిడ్జ్ అంటారు. సో రివర్ పైన లేకపోతే ఏవైనా నాన్ ట్రేసబుల్ అటుపక్క వెళ్ళాం అన్న ప్లేసెస్లో కడితే దాన్ని బ్రిడ్జ్ అంటారు. మనం ముందు చూస్తే మనకే అర్థం అవుద్ది. ఎలా అంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వాటర్లే ఛాన్స్ ఉంది, ఒక రివర్ పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పి ఇక్కడ మనకి ఈ బ్రిడ్జ్ అనేది ప్లాన్ చేస్తున్నారు. తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ని క్రాస్ చేయాలన్నా కూడా సో బ్రిడ్జ్ అనేది కావాలి. సో అందుకే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనం లెఫ్ట్లో చూసుకుంటే మనకి బ్రిడ్జ్ కనబడుతుంది. ఆ బ్రిడ్జ్ ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్. అలానే మనకి కొత్తగా కూడా ఒక రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకి 2 ట్రాక్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఫ్లైఓవర్ అందాలని బాగా చూడండి. కొంచెం ముందుకు వెళ్ళాక మీకు రైల్వే ట్రాక్ని కూడా చూపిస్తాను. మనమైతే ఫ్లైఓవర్ ఎండింగ్ దాకా వచ్చేసాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఒక క్రేన్ అయితే కొన్ని ట్రాక్స్ వేస్తారు కదా, వాటిని తీసుకెళ్తుంది, కాంక్రీట్ రాడ్స్ని. సో అవి మనకు తెలిసిందే కదా, రైల్వే ట్రాక్ కింద వేస్తారు, పైన ట్రాక్ వేస్తారు దానిపైన. సో వాటిని అయితే తీసుకెళ్తుంది. సో అలా మనం ముందుకు వెళ్తే మనకు రైల్వే ట్రాక్ అనేది కనిపిస్తుంది, ముందు కనిపిస్తుంది కదా రైల్వే ట్రాక్. సో అటు సైడ్ మనకి వేరేది కాబట్టి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ ఫ్లైఓవర్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. కుదిరితే చూడండి, మొత్తం అంతా చాలా చాలా బాగుంటుంది. ఈ ఫ్లైఓవర్ టోటల్ ఎంత వచ్చేసి అరౌండ్ ఒక 1 km ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి మనం లెఫ్ట్లో చూస్తే మనకి రైల్వే ట్రాక్ వెళ్తూ ఉంటుంది కదా, ఆ రైల్వే ట్రాక్లో ట్రైన్ వెళ్తే చాలా బాగుంటుంది. మేము అనుకున్నాం ఆ రైలు వెళ్తే బాగున్నాం చూద్దాం అనుకున్నాం. సో అదే టైంకి ఒక గోస్ట్ ట్రైన్ అయితే వెళ్తుంది. చాలా బాగుంది కదా, ఒక అగ్గిపెట్టి బండి అడుగునంగా చిన్నప్పుడు అలా వెళ్తుంది ట్రైన్ అయితే. మాకు చూడటానికి చాలా చాలా ఆనందంగా అనిపించింది, ఎందుకంటే మీరు అనుకున్న అలా వచ్చింది కాబట్టి. సో ట్రైన్ చూసిన తర్వాత మేమైతే ఇంక అక్కడ నుంచి ముందుకు వెళ్ళాము ఫ్లైఓవర్ని చూసుకుంటూ. చూస్తున్నారు కదా ఫ్లైఓవర్ ఎలా ఉందో. సో మొత్తం చూడండి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఎక్కడి దాకా అయిందో. ఇంకొద్ది రోజులు పోతే
నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను. సో చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, నేనైతే మీకు మొత్తం ఫ్లైఓవర్ చూపించాను అనుకుంటున్నాను. అండ్ ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది, ఇంకా ఎంత అనేది మనం చూస్తే తెలుస్తుంది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, ఫ్లైఓవర్ మొత్తం చూస్తారు కదా, ఫ్లైఓవర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఫ్లైఓవర్ సగం కన్స్ట్రక్ట్ చేయండి, కంప్లీట్ కన్స్ట్రక్ట్ అయితే ఎలా ఉంటుందని చూడాలి. అండ్ వీడియోని చివరి తెలుసుకున్నందుకు లైక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్.